మన మెదక్ జిల్లాలో చేస్తున్నాము. దీనికి పోస్ట్ డిపార్ట్మెంట్ డిఎఫ్ఓ గారికి అండ్ అందరూ ఫారెస్ట్ సిబ్బందికి, ఇక్కడికి వచ్చిన అందరూ విద్యార్థులకి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్కి, ప్రిన్సిపల్ గారికి, అందరూ లెక్చరర్స్కి, టీచర్స్కి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఈరోజు మా మెదక్ జిల్లాలో 45,000 ప్లాంట్స్ మనం మాస్ ప్లాంటేషన్ టేకప్ చేస్తున్నాము. సో వన మహోత్సవం అనేది మనకి జూలైలో మొదలైంది, కానీ జూలైలో వర్షాలు లేక మనం అంత ప్లాంటేషన్ చేయలేదు. కానీ ఇప్పుడే ఆగస్ట్లో మనకి మంచి వర్షం వచ్చిన తర్వాత ఇది ప్లాంటేషన్ కూడా టేకప్ చేస్తున్నాము. సో మా జిల్లాకి ఉన్న 31 lakh టార్గెట్కి ఇప్పటివరకు మనం 60% పూర్తి చేసాము. ఈ నెలలో ప్లస్ సెప్టెంబర్ వరకు కూడా మిగతా టార్గెట్కి కూడా మనం పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంటున్నాము. సో దీంట్లో భాగంగా మన గ్రామాల్లో కానీ, మున్సిపాలిటీలో కానీ, ఫారెస్ట్ ఏరియాలో కానీ మనం టార్గెట్ పరంగా ఉన్న నర్సరీ స్టాక్ నుంచి మొక్కలు తీసుకొని ప్లాంటేషన్ టేకప్ చేస్తున్నాము. దీంట్లో ప్రజాప్రతినిధులు, పిల్లలు, యూత్, మహిళలు అందరికీ భాగస్వామ్యంతో ఈ ప్రోగ్రామ్ మనం సక్సెస్ఫుల్గా కండక్ట్ చేస్తున్నాము. సో మా జిల్లాకి ఉన్న టార్గెట్ కూడా లాస్ట్ ఇయర్ వరకు కూడా మనం ప్రతి సంవత్సరం 100% అచీవ్ చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా 100% టార్గెట్ పెట్టుకుని ముందుకు వెళ్తున్నాము. థ్యాంక్ యూ. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ ప్లీజ్ క్లాప్ విత్ ఎన్ఎస్ఎస్. మీరు నివసిస్తున్నటువంటి ఆయా గ్రామాలను, మీ గ్రామాల్లోని పాఠశాలలను కూడా వచ్చినటువంటి ఆహ్వానిస్తున్నాం. కమాన్ విద్యార్థులందరూ ఇక్కడికి రావాలి. మేడం యొక్క మెసేజ్ విని కింద కూడా బాబు కట్ కింద కడతారు. విద్యార్థులందరూ కూడా వేదిక ప్రాంగణంలోకి రావాలి. గట్టిగా ఎన్ఎస్ఎస్ క్లాస్. సుస్వాగతం. అలాగే డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ మెదక్ శ్రీ ఎం జ్యోతి ఐఎఫ్ఎస్ గారికి స్వాగతం, సుస్వాగతం. ప్రకృతిని కాపాడటం అంటే మన భౌతికంగా ఆహ్వానం పలుకుతోంది. ఈ రోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మెదక్ ప్రాంగణంలో వన మహోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ఆనందదాయకం. మొక్క నాటడం ఒక భవిష్యత్తును నిర్మించడంలో ప్రభుత్వ కళాశాల విద్యార్థులు కీలక సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మెదక్ ఎన్ఎస్ఎస్ మరియు ఇతర విద్యార్థుల తరఫున మీకు హామీ ఇస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంతో పాల్గొని ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మెదక్ను ఎంచుకున్నందుకు కలెక్టర్ గారికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మెదక్ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి కవరింగ్ చేయడానికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు కూడా మేము ప్రత్యేకమైనటువంటి స్వాగతం, ఆహ్వానం పలుకుతున్నాం. ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రారంభం చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా, ప్రేరణగా తీసుకొని మన మెదక్ నగరాన్ని, మెదక్ జిల్లాన్ని పర్యావరణంతో సస్యశ్యామలం చేయడం లోపట ప్రధానమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం అటవీ శాఖ వారు కూడా మా ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఎంచుకోవడం వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి